ఒక్కొక్క గుడికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది. అందులో కొన్ని గుళ్ళల్లో పంచె కట్టుకొని వెళ్ళాలి. కొన్ని గుళ్ళల్లో ఎలాగైనా వెళ్ళొచ్చు. ఇట్లా ఒక్కొక్క పద్ధతి ఉంటది. శబరిమలై ఆలయానికి పైన చొక్కా ధరించకూడదు. అయ్యప్ప ఆలయాల్లో అనేక చోట్ల కూడా అట్లాగే ఉంటుంది. మహిళల ప్రవేశం ఇతర ఆలయాల్లో అయ్యప్ప ఆలయాల్లో ఉంటది గానీ, శబరిమలైలో అయ్యప్ప ఆలయానికి ఎలవుడు లేదు. ఎందుకంటే అక్కడే అయ్యప్ప స్వామి పుట్టిన ప్రదేశము, కొలువైన ప్రదేశం కాబట్టి ఆయన ఆనాడు కోరుకున్నారు. కన్య యువతులు కానీ, ఆ తరువాతన వృద్ధాప్యం వచ్చే వరకు కూడా, పీరియడ్స్ ఆగిపోయే వరకు కూడా ఇక్కడికి రావద్దు అన్నటువంటి. సరే దానికి సైంటిఫిక్‌గా చెప్తే గనక అది అటవీ ప్రాంతము. ఇటు జంతువులతో ప్రాబ్లమ్ ఉంటది. రెండవది ఏదైనా ఒంటరి ప్రదేశాలు కాబట్టి అత్యాచారాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దేవుడి పేరుతో చెప్పారన్న ప్రచారం కూడా జరిగింది. సైంటిఫిక్ యాస్పెక్ట్‌లో అయన్నీ పక్కన పెడితే శబరిమలైలోకి మహిళల ప్రవేశం భక్తులెవరూ కూడా వెళ్ళట్లేదు మహిళలు. కానీ భక్తులు కానటువంటి ఇద్దరు ఎస్పెషల్లీ ఎవరైతే హిందుత్వాన్ని ద్వేషించేవాళ్ళు, దేవీ దేవతలను అవమానించేవాళ్ళు, కోర్టులకెళ్తే కోర్టు ఇచ్చిన అనుమతిని అడ్డం పెట్టుకుని కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం శబరిమలైలోకి ఏదైతే పీరియడ్స్ ఉండే మహిళల్ని పంపించి ఒక అబాసుపాలు చేసేటటువంటి చర్య. దాని మీద మళ్ళీ రివ్యూకి వెళ్ళినప్పుడు మాత్రమే స్టే ఇచ్చారు. ఇంతవరకు కూడా తీర్పు స్పష్టత ఇవ్వకుండా సాగతీస్తానే ఉన్నారు. ఈ నేపథ్యంలో శబరిమలై గురుస్వాములకి సంబంధించినటువంటి సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శబరిమల లేకుండా చేసేందుకే పెద్ద కుట్ర జరిగింది. కొన్ని సంఘ విద్రోహ శక్తులు శబరిమల లేకుండా చేయడానికి కోర్టులకు వెళ్ళినాయి. శబరిమలలో మహిళల ప్రవేశం మీద రాద్ధాంతం చేసే కేరళంలో అప్పటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం దేశ వ్యతిరేక శక్తులతో కలిసి కుట్ర చేసింది. శబరిమల విశిష్టతను కాపాడడానికి ప్రతి హిందువు పోరాటం చేయాలంటూ పిలుపునిచ్చారు.